హలో అందరికీ వెల్కమ్ టు నసీమాస్ వరల్డ్. నేను మీ నసీమాని. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి మామిడికాయ తొక్కు పచ్చడి. ఈ మామిడికాయ తొక్కు పచ్చడిని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ మామిడికాయ తొక్కు పచ్చడి అనేది వేడివేడిగా రైస్లోకి వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే ఎంత బాగుంటుందండి. మరి దీనిని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయిని తీసుకోండి. దానిలోకి పావు టీ స్పూన్ వరకు మెంతులు, అలాగే ముప్పావు స్పూన్ వరకు ఆవాలను కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఉంచేసి దోరగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. మెంతుల్ని బాగా ఫ్రై చేయండి, లేకపోతే చేదు అలానే ఉండిపోతుందండి. ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత మిక్సీలోకి వేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు ఒక పెద్ద సైజులో ఉన్న మామిడికాయని తీసుకొని దీన్ని ఇలాగ వాటర్లో వేసుకొని కొద్దిసేపు ఉంచండి. ఇప్పుడు దీన్ని 2-3 సార్లు క్లీన్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఈ మామిడికాయకి రెండు వైపులా కూడా సైడ్స్ కట్ చేసుకొని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని లోపల ఉన్న జిడిని కూడా తీసేసి వీటిని ఇలాగా మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకోండి. మనము మిక్సీలో వేసుకొని తొక్కు చేసుకుంటాం కాబట్టి ముక్కలు అనేవి మరీ చిన్నగా కాకుండా ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకొని తీసుకోండి. నేను ఇక్కడైతే ఒక మామిడికాయని తీసుకున్నానండి. మీరు ఈ ప్లేస్లో 2-3 మామిడికాయలు కూడా వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా మామిడికాయ మొత్తాన్ని కూడా ఈ విధంగా కట్ చేసుకొని దీనిని రెడీగా పక్కన ఉంచండి. చూడండి, ముక్కలు అనేవి ఈ సైజులో ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకోండి. దానిలోకి ఈ మామిడికాయ ముక్కల్ని ఒకేసారి వేయకుండా ఇలా కొంచెం కొంచెంగా ఇలా వేసుకుంటూ మూత పెట్టేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకు ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. ఇలా పల్స్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేసుకొని తీసుకోండి. చూడండి, అక్కడక్కడ పలుకు అనేది ఉంటుంటే మామిడికాయ పచ్చడి అనేది చాలా బాగుంటుందండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని దీనిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలానే మిగతా ముక్కల్ని కూడా వేసుకొని మూత పెట్టేసి వీటిని కూడా ఇలా కొంచెం పలుకుగా ఉండేట్లు గ్రైండ్ చేసుకొని దీనిని కూడా ఒక బౌల్లోకి వేసుకొని రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని తీసుకోండి. దానిలోకి 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఈ మామిడికాయ తొక్కు పచ్చడికి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి 2 ఎండుమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలను వేసుకోండి. అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని దీనిలోకి 7-8 వరకు కచ్చపచ్చగా దంచినటువంటి వెల్లుల్లి కూడా వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వీటన్నింటిని బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా ఇంగు పొడిని కూడా వేసుకొని మరొకసారి దీన్ని బాగా ఫ్రై చేయండి. ఇలా రెడీ చేసుకున్న ఈ తాలింపుని స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత దీనిలోకి పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఇలా కలిపేసుకొని దీనిలోకి హాఫ్ కప్ వరకు కారంని వేసుకోండి. నేను తీసుకున్న ఒక మామిడికాయకి హాఫ్ కప్ వరకు కారం అనేది కరెక్ట్గా సరిపోతుందండి. అలాగే సాల్ట్ కూడా మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న ఆవాలు అలాగే మెంతిపొడిని కూడా దీనిలోకి వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న మామిడికాయ తొక్కును కూడా దీనిలోకి వేసుకొని ఇదంతా కూడా కలిసేటట్లుగా తాలింపులో ఒకసారి ఇలా బాగా కలపండి. ఈ టైంలో మీకు సాల్ట్ అనేది తక్కువైనట్లయితే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. ఈ మామిడికాయ తొక్కు పచ్చడి అనేది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా వేడివేడిగా రైస్లోకి కానివ్వండి, అలాగే పప్పులోకి దేనిలోకైనా సరే ఈ చట్నీ అనేది చాలా బాగుంటుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే మామిడికాయ తొక్కు పచ్చడి అనేది మనకి రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిపోయిన ఈ తొక్కు పచ్చడిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని లేదా ఒక గ్లాస్ బాటిల్లోకి తీసుకొని ఎక్కువ రోజులు ఉండేటట్లుగా స్టోర్ చేసుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఉండే ఈ చట్నీ అనేది మనకి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.